అటు మేడారం ఇటు కొమ్రెల్లి నడిమిట్ల కొత్తకొండ ఐలేను నాగోబా తెలంగాణ పల్లె పల్లెన జాతరలే జాతరలబ్బా. ఊర్లల్లా గ్రామ దేవతలకు బోనాలు ఎక్కిచ్చి యాటలు కోళ్లు కోసి కళ్ళు సాక వెట్టు నడుస్తుంది. చుట్టుముట్టు ఊర్ల పబ్లిక్ వస్తున్నారు. చుట్టూర దుఃఖాలు పడతాయి. 2-3 రోజులు ఊరంతా పండుగే. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా జాతరే కాకుంటే ఎర్ర సాయి జొన్నలు తెల్ల బటాగాళ్ళు ఎర్ర ఆనుములు వట్టి గోధుమలు తోకపచ్చ జొన్న ఎర్ర తొగాళ్ళు గడ్డి నువ్వులు అవిసెలు సిరిశెనగలు తెల్ల కుసుమలు గుండు పచ్చ జొన్నలు ఇట్లా తీరొక్క తీర్లున్నాయి. ఇండ్ల కొన్ని పేర్లు కూడా ఇనకుండొచ్చురు శాన మంది. ఎన్కటి పంటలు మరి. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ చుట్టుముట్టు తాండాలల్లా రైతులు పండిస్తారు పతేడు. వాళ్ళు తిన్నాక మిలిగినే ఇత్తనాల కోసం బూట్లల్లా దాచిపెట్టి పతేడు సంక్రాంతి ఎల్లంగానే పల్లెల తిరుక్కుంటా పాత పంటల మీద జాతర పెడుతున్నారు. అక్కలు ఎత్తుకొస్తున్న గురుగులు సుతా ఇత్తనాలే. చుట్టుముట్టు ఊళ్ళ రైతులు పబ్లిక్ బగ్గనే వచ్చి చూసిండ్రు. నిన్నీయాల గాదుల్లో 26 ఏండ్ల సంధి పెడుతున్నారు పాత పంటల జాతర. ఆర్గానిక్ పద్ధతిలో ఎలా ముందుకెళ్ళాలి, మన విత్తనాలు మన చేతిలో పెట్టుకొని మన వ్యవసాయం మన చేతిలో ఎలా పెట్టుకోవాలి, ఎట్లాంటి మన హెల్త్ ఇష్యూస్ అనేటివి ఏముండకుండా డయాబెటీస్ అనేటివి బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. సపరేట్ స్టాల్లు పెట్టి ఏ భూమిలో ఏ పంటలు వండుతాయి, ఇవెందుకు తినాలే, భీమాలు రాకుంటే ఎట్లా ఆసరైతాయో ఎరక చేస్తారు. ఇప్పట్లెక్క మందులు మాకులు కొట్టరు, మొత్తం సేంద్రియ ఎరువులతోనే. అంగడి చెట్టే ఉన్నది, మేము ఎండబెట్టి పొడి కొట్టి ఈ కాలిన పొడి మీద ఎట్లాంటి పొడి మీద పెట్టి ఈ పొడి పోస్తే తగ్గుతుంది అనమాట. ఇలాంటి వ్యవసాయము మనకి ఆరోగ్యమైన తిండి మనముకి ఉండాలి, మన భూమి ఆరోగ్యంగా ఉండాలి, మన దగ్గర కొనుక్కొని తినే వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. సంక్రాంతికి చాలైన పాత పంటల జాతర నెల రోజులు నడుస్తుంది. చుట్టుముట్టు ఊర్లన్నీ తిరిగి వీటి గురించి ఎరక చేస్తారు. తింటే పేయికి బలం, రుచికి రుచి, 2 తీర్ల ఫాయిదా మరి.